అందరికీ నమస్తే అండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా ఈ పదాలు ఈ మధ్య పోలీసు విచారణలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి గారు కానీ, రాజకిష్ రెడ్డి గారు కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానీ, లేదా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ గారు కానీ, లేదా ఈ మైనింగ్ గిరిజనులకు సంబంధించిన ప్రాంతాల్లో మైనింగ్ చేశారన్న కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, లేదా రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పుడు ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న సునీల్ నాయక్ గారు కానీ, లేదా ఆయన విజయపాల్ గారు కానీ, లేదా పివి సునీల్ కుమార్ గారు కానీ, ఎవరైనా సరే ఒక్కటే సమాధానం, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇంతకుమించి వేరే సమాధానాలు రావట్లా. రఘురామకృష్ణరాజు గారి కేసులో చాలా లాజికల్గా, చాలా లీగల్గా, చాలా వ్యాలిడ్ క్వశ్చన్లు అడుగుతున్నారు పోలీసులు. మొన్నటి నుంచి ఎంక్వైరీలో ఏమయ్యా, ఆయన ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి మీరు ఒక చీకటి గదిలో బంధించారు, ఆ పక్కన రూమ్లోనే మీరు ఉన్నారు, పక్క రూమ్లో ఉన్నారని మీరే చెప్తున్నారు, బయట ఉన్న స్టాఫ్కి ఆయన అరుపులు వినిపించాయి, కేకలు వినిపించాయి, కానీ మీకేం వినిపించలేదా అని పోలీసులు అడిగితే నాకు తెలియదు, నేను మర్చిపోయా. సింపుల్ మాట. ప్లస్ ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు అరెస్ట్ చేశారు, బయటకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళ మీద దెబ్బలు వచ్చాయి కదా, చాలా కమిలిపోయేలా, కాళ్ళు కందిపోయేలా చాలా గట్టిగా దెబ్బలు కొట్టారు కదా అంటే ఏమో నాకు తెలియదు, గుర్తులేదు. చాలా సింపుల్ ఆన్సర్. ఇలా పోలీసులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు పొడిగా ముక్తసరిగా నాకు తప్పించుకునే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడ ఏం చేయలేరు పోలీసులు కూడా, ఎందుకంటే వాళ్ళు విఐపి నిందితులు, ఒక ఐపీఎస్ అధికారి ఆయన. సో ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసిన చాలామంది, ఇప్పుడు గనులకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డి గారు, అండ్ మద్యం కేసులో అరెస్ట్ అయిన అప్పటి ఎండి వాసుదేవరెడ్డి గారు మొదలుకొని వాళ్ళందరూ కూడా, ఇలా ఎవ్వరూ కూడా సమాధానాలు చెప్పట్లా పోలీసులకి, సరైన సమాధానాలు చెప్పట్లా. చాలా సింపుల్ సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారు. లీగల్గా వాళ్ళు దొరకడం లేదనమాట. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే సామాన్యుడైతే పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు, ఉగ్రరూపం చూపిస్తారు. ఇంకా సింగం సినిమాలో సూర్యలా మారిపోతారు ప్రతి పోలీసు కూడా. సామాన్యుడు కనుక అరెస్ట్ అయితే, ఒక 1000 రూపాయలు దొంగతనం చేసి సామాన్యుడు అరెస్ట్ అవని, ఏమో సార్ నాకు తెలియదు సార్ అని అన్నాడు అనుకో, వెంటనే ఫస్ట్ ఒక దెబ్బ కొడతారు. వాడు భయపడి నిజం చెప్పాడో ఓకే, లేకపోతే అరే రెడీ చేయండి రా అంటారు. ఇంకో వాడిని చితక కొడతారనమాట, వాడి చేత నిజంగా ఎక్కిస్తారు. ఎలా అంటే సామాన్యుల మీద, చిన్నవాళ్ళ మీద పోలీసులు ప్రతాపం చూపించి ఎలాగైనా నిజంగా ఎక్కిస్తారు. ఒకవేళ తప్పు చేయకపోయినా బలవంతంగా అయినా సరే ఒప్పిస్తారు. చూడండి, తమిళనాడులో ఏదో తమిళ సినిమా ఒకటి ఉంది, విచారణ అనే పేరుతో, చాలా దారుణంగా ఉంటుంది ఆ సినిమా. సో అలాంటి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు, అటువంటి పోలీసింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ విఐపి ఖైదీలు కదా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఐపీఎస్ అధికారులు, అటువంటి వాళ్ళే తప్పులు చేసి నిందితులుగా ఉండేసరికి ఈ కీలకమైన కేసుల్లో, పెద్ద కేసుల్లో A1, A2, A3లుగా వాళ్ళే ఉండేసరికి వీళ్ళ దగ్గర నుంచి నిజం రాబెట్టడం పోలీసులకు సవాల్గా మారింది. పైగా వీళ్ళు విచారణకు టైం ఉంటుంది. ప్లస్ వీళ్ళు విచారణకు వెళ్తున్నప్పుడే పక్కనున్న పోలీసులు సెల్యూట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఐపీఎస్లు. విచారిస్తున్న వాళ్ళు ఐపీఎస్ అధికారి విచారిస్తే ఓకే, పక్కనున్న వాళ్ళు ఎవరైనా సెల్యూట్ చేస్తారు. వాళ్ళకు విఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన లంచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, రాజభోగాలన్నీ ఉంటాయి. సో అవన్నీ ఉన్నప్పుడు ఇంకేముంటుంది? విచారణ ఏముంటుంది? ఏముండదు. అందుకే ఆయన్ని ఇప్పుడు 4 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు, 4 రోజుల పాటు విచారించారు. ఈరోజు 5వ రోజు, ఏమీ లేదు. జస్ట్ ఒక 10% కూడా ఆయన దగ్గర నుంచి రాబెట్టలేకపోయారు. ఆయన అడగడానికి ఒక 150 క్వశ్చన్లు రెడీ చేసుకున్నారు పోలీసులు, కనీసం ఒక 10 క్వశ్చన్లకు కూడా ఆయన దగ్గర నుంచి సమాధానాలు రాబెట్టలేకపోయారు. ఇలాగ ఉంటాయన్నమాట విచారణ. అదే సామాన్యుడైతే మాత్రం ఈ పాటు వచ్చేస్తాయి. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కోర్టులు ఆలోచించాలి, వ్యవస్థలు ఆలోచించాలి. పైగా వీళ్ళు విచారణ ఉన్నప్పుడు పక్కనే లాయర్ ఉంటాడు. ఒక క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ వేయడానికి లేదు, కోర్టు దానికి ఒప్పుకోలేదు అంటాడు. సో అంటే వీళ్ళకి చెమటలు కూడా పెట్టకూడదు, కనీసం అంత జాగ్రత్తగా విచారిస్తారు. సో దీనివల్ల లాభం ఏముంటుంది చెప్పండి? కస్టడీలోకి తీసుకున్నామనే పేరుకే తప్ప, కస్టడీలోకి వెళ్ళి విచారణ ఎదుర్కొన్నారనే పేరుకే తప్ప లాభం ఉండదు. వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు ముందుకు సాగదు. సో మొత్తం మీద ఎవరో ఒకరు సరెండర్ అయిపోయి, ఎవరో ఒకరు అప్రూవర్గా మారితే తప్ప, ఇప్పుడు లిక్కర్ కేసు ఇంత ముందుకు వెళ్ళిందంటే కారణం ఏంటి? అప్రూవర్లుగా మారారు కాబట్టి కొంతమంది. సో అలా ఎవరైనా అప్రూవర్లుగా మారితే జరిగింది ఇది అని చెప్తే తప్ప మామూలుగా అయితే ఇటువంటి కేసులు విచారణ సాధ్యం కాదు. సో అందుకే సుదీర్ఘకాలం విచారించి ఆధారాలు లేవని క్లోజ్ చేసేస్తారు. ఎక్కువగా ఇలాంటి కేసుల్లో జరిగేది అదే. సో మరి ఇప్పుడు ఈ కేసు కూడా అక్కడ వరకు వెళ్తుందేమో, ఎవరేం చెప్పట్లేదు కాబట్టి. సో విఐపీలకి సామాన్యులకి ఉన్న తేడా అది పోలీసు విచారణలో. థ్యాంక్ యూ.